ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో ఘనంగా ఉత్తరాభాద్ర నక్షత్రోత్సవం. తిరుచి సేవలో దేవేరి సమేత సుందరరాజస్వామివారి దివ్యానుగ్రహం. శ్రీ గురు దక్షిణామూర్తికి ఘనంగా అభిషేకోత్సవం. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన శ్రీకాళహస్తీశ్వరాలయం. ఖమ్మం జిల్లాలో భక్తరామదాసు ధ్యాన మందిరం ప్రారంభం. నేలకొండపల్లిలో భక్తులు ధ్యానం చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు. పార్వతీ నందనుడికి కన్నుల పండుగగా అభిషేకాలు. పలు ఆలయాలలో సంకష్టహర చతుర్థి వేడుకలు. గోదావరి తీరంలో రామకోటి పుస్తక నిమజ్జనం. భద్రాద్రి సీతారామాలయంలో ప్రత్యేక ఉత్సవం. తిరుచానూరు క్షేత్రంలో గురువారం సాయం సంధ్య వేళలో శ్రీ సుందరరాజస్వామి వారి తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తరాభాద్రను పురస్కరించుకుని అర్చకులు విశేష ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారికి బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య సుందరంగా అలంకరించి ఊంజల మండపంలో కొలువు తీర్చారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి తిరుచి సేవ జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన దేవేరి సమేత సుందరరాజస్వామి వారిని అర్చకులు తిరుచిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో సుందరరాజస్వామి వారి తిరుచి ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. పవిత్ర శ్రావణ మాసాన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో ఉపాలయంలో నిలవైన శ్రీ గురు దక్షిణామూర్తికి గురువారాన్ని పురస్కరించుకుని అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కలశ స్థాపన, పుణ్యహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. విభూది, గంధం, పూలమాలలు, నూతన వస్త్రాలు, శనగల హారాలతో శోభాయమానంగా అలంకరించి నైవేద్యము, మహామంగళ హారతులను సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి దైవనామ స్మరణలతో పులకితులయ్యారు. नमस्ते श्रीकाळहस्तीश्वरा,
నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా. స్వర్ణ పుష్పార్చన సేవలో అప్పన్న అపరూప దర్శనం భక్తులను ముగ్ధుల్ని చేసింది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధిలో శ్రావణ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామివారిని అమ్మవారి సమేతంగా సకలాభరణ భూషితంగా కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో షోడశోపచార పూజలతో సేవించారు. అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కనుల పండుగగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. పరమశివుని ప్రియసుతుడైన గణనాథుడు పరిమళ భరితంగా శోభిల్లారు. నంద్యాల ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. సంకటహర చతుర్థిని పురస్కరించుకుని ఏకదంతునికి పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి వెండి కవచ ధారణ జరిపి పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపదీప నివేదనలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీగిరి కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. దోష నివారణార్థం 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాల్లో భాగంగా చివరి రోజున అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అగ్ని ప్రాణాయనం, కుంభ నివేదన, సర్వదైవత్వ హోమం, ప్రాయశ్చిత్త హోమం, ఉక్త హోమాలను జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం పవిత్రాల అలంకరణతో కొలువు తీరిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి అర్చకులు మహామంగళ హారతులు సమర్పించారు. రామయ్య తండ్రి ప్రియ భక్తుడు భక్త రామదాసు జన్మస్థలం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్త రామదాసు విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తులు ధ్యానం చేసుకునే విధంగా రాష్ట్ర దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ధ్యాన మందిరాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో
విద్వత్ కళాపీఠం అధ్యక్షుడు సాధు రామకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు గురువారం 1,116 రూపాయలు విరాళంగా అందింది. కాకినాడకు చెందిన శ్రీ ప్రసన్నకోట వీరు పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళంకు సంబంధించిన చెక్కును అందజేశారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 353వ ఆరాధనా మహోత్సవాలు సప్త రాత్రోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మధ్వారాధన సంప్రదాయబద్ధంగా జరిగింది. ముందుగా పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామివారి ఆధ్వర్యంలో మూల బృందావనానికి పంచామృతాలు ఫలరసాలతో అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం మఠం ప్రాంగణంలో శ్రీ గురు రాఘవేంద్రుల వారికి స్వర్ణ రథోత్సవ సేవ అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు పూజ్యాయ శ్రీ రాఘవేంద్ర నామస్మరణలు చేస్తూ స్వామివారి ఆరాధన మహోత్సవాల్లో పాల్పంచుకున్నారు. భక్తకోటి ఎంతో భక్తిగా లిఖించి రామచంద్రమూర్తి పాదాంకితం చేసే పరమ పవిత్ర రామకోటి పుస్తకాలను గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. పావన గోదావరి తీరంలో వెలిసిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో రామకోటి పుస్తక నిమజ్జనం ఘనంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా భక్తులు రామనామాన్ని స్మరిస్తూ లిఖించిన రామకోటి పుస్తకాలను భద్రాద్రి దేవస్థానం అధికారులు, అర్చకులు రామరథంలో ఇతర వాహనాలలో ఉంచి పూజలు జరిపారు. అనంతరం అధికార, అర్చక, భక్త బృందాలు రామనామ స్మరణలు చేస్తూ ఊరేగింపుగా రామకోటి పుస్తకాలను గోదావరి తీరానికి తరలించారు. పుణ్య గోదావరి తీరంలో పుస్తకాలను పసుపు, కుంకుమ, అక్షింతలతో పూజించి ఆపై నదీ జలాల్లో నిమజ్జనం చేశారు. అనంతరం గోదావరి మాతకు హారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గురు రాఘవేంద్ర మఠంలో స్వామివారి 353వ ఆరాధనా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాలలో భాగంగా చివరి రోజైన గురువారం ఉదయం బృందావన అభిషేకం వైభవంగా జరిగింది. అర్చకులు సంకల్ప పూజలతో బృందావనానికి శ్రీ ఆంజనేయ స్వామివారికి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం బృందావనానికి ప్రత్యేక అలంకరణలను చేసి సహస్ర నామార్చనలతో సేవించారు. ఆపై మఠం ప్రాంగణంలో శ్రీ గురు రాఘవేంద్రుల వారికి పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు గురు రాఘవేంద్రుల వారిని భజనలు, భక్తి గీతాలతో స్తుతిస్తూ స్వామివారి ఆరాధన మహోత్సవాల్లో పాల్పంచుకున్నారు.
ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి సప్తగిరి నగర్లో కొలువైన శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో శ్రీ వినాయక స్వామి వారికి అభిషేకం జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు చల్లని తల్లి గంగమ్మ తల్లి సన్నిధిలో నిలవైన శ్రీ వినాయక స్వామి వారికి అర్చకులు పంచామృతాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి నిర్వహించి నైవేద్యము, మహామంగళ హారతులను సమర్పించారు. ఓం గం గణపతయే నమో నమః. 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 చిత్తూరు నగరం గిరింపేటలో నెలవైన వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో రెండో రోజున అర్చకులు శ్రీ దక్షిణామూర్తి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చకులు వేదపారాయణం, అష్టోత్తర శతకలశ పూజలు జరిపారు. ఆపై దక్షిణామూర్తి హోమం, మండప దేవతా హోమాలను జరిపారు. అనంతరం ప్రధాన కలశాలకు పూజాధికారులు జరిపి హారతులు అందజేశారు. పంచహోమాల్లో పూర్ణాహుతి సమర్పించారు. కడప నగరం మద్రాసు రోడ్డులో నెలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. అనంతరం పార్వతీనందనుడికి పరిమళ భరిత పుష్పాలతో అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి పారాయణం చేసి నైవేద్యం, హారతులు సమర్పించారు.
మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక. అదేవిధంగా కడప జిల్లా వల్లూరు మండలం గోటూరు గ్రామంలో నెలవైన శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో గణనాథునికి అభిషేకం జరిగింది. 17వ శతాబ్దం నాటి ఈ ఆలయంలో ఉపాలయంలో నెలవైన గణనాథునికి అర్చకులు పంచామృతాలు విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి చక్కటి అలంకరణలతో హారతులు సమర్పించారు. బొజ్జ గణపయ్య దాసులమేమయ్య కరుణతో మమ్ముల కావుమయ్య. కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువైన శ్రీ గణనాథుని ఆలయంలో అభిషేకం ఘనంగా జరిగింది. సంకష్టాల చతుర్థి సందర్భంగా అర్చకులు స్వామివారికి పంచామృతాలు విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం బొజ్జ గణపయ్యకు విశేషంగా అలంకరణలు చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు జై గణేశ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం బైరామల్ గూడలో బొడ్రాయి నూతన ప్రతిష్టాపనోత్సవం కన్నుల పండుగగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ప్రతిష్టాపన ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై నవగ్రహ పూజలు, వాస్తు పూజలు, బింబశుద్ధి, పంచగవ్య ప్రాసన, ఋత్విక్ వరణం, దీక్షాధారణ, అంకురార్పణ క్రతువులను జరిపారు. అనంతరం అగ్నిప్రతిష్ఠ, జలాధివాసం, మంత్రపుష్పం జరిపి మంగళహారతులను సమర్పించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ముందుగా గర్భాలయంలోని సీతారామలక్ష్మణుల మూలమూర్తులకు అర్చకులు నిత్య పూజాధికాలను పూర్తి చేశారు. ఆపై సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో తిరుచిపై కొలువు తీర్చి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విశేష ఆరాధనలతో సేవించి మహామంగళ నీరాజన సమర్పణ నిర్వహించారు. అనంతరం భక్తుల జై శ్రీరామ్ నామస్మరణలు, మేళతాళాల నడుమ శ్రీ సీతారామలక్ష్మణులకు ప్రాకారోత్సవం వైభవంగా జరిగింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. వ్యాసరాయల ప్రతిష్ఠిత ఈ దివ్య మందిరంలో రామభక్తుడు ఆంజనేయ స్వామివారు ప్రసన్నమూర్తిగా కొలువుతీరి భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి సన్నిధిలో సంకల్పం పూర్తి చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దివ్యమంగళమూర్తిని పలు రకాల ఆభరణాలు, మధుర ఫలాలతో సిద్ధం చేసిన ప్రత్యేక మాలలు, సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఆరాధనలతో సేవించారు. అనంతపురంలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో సామూహిక శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం జరిగింది. సర్వకాల సర్వావస్థల్లో ఇష్టకామార్థ సిద్ధి కోసం భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సామూహిక వ్రత దీక్షతో ఆరాధించడం మంగళప్రదాయకం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆగమోక్త కైంకర్యాలతో సేవించిన అనంతరం అర్చకులు భక్తుల చేత మహాసంకల్పం పూర్తి చేయించారు.
అనంతరం భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం పూళ్ల గ్రామంలో వేంచేసిన శ్రీ సకలేశ్వర స్వామి సహిత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రావణ మాస పూజలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఆలయంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. సకల శుభాలను ప్రసాదించే శ్రావణ మాసంలో కుంకుమార్చనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ సందర్భంగా కుంకుమార్చన పూజా సామాగ్రిని మేళతాళాలతో ఊరేగించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా వెంచేపు చేసిన అర్చకులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, సంకల్పంతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వైభవంగా సాగిన సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులు శ్రద్ధాభక్తులతో పాల్గొని దైవానుగ్రహానికి పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.